మా పల్లెటూరి అందాన్ని చూసేయండి బాబు. ఇంకో గాలి తిరగదీసేస్తుంది అనమాట. ఆ వాతావరణం మాత్రం ఎలా ఉందో. ఇంకా నేను మా వారైతే భీమవరం అయితే వెళ్తున్నాము. ఇంకా చేనులోకి అయితే ఎక్కువ నీళ్ళైతే పెట్టేశారు. ఎందుకంటే దుమ్ముతారు కదా, ఇప్పుడు దమ్ములు ఉంటాయి. ఆ దమ్ములు అయ్యాక ఆకుమల్లి అయితే వేస్తారు, ఊడుపులు వచ్చేస్తాయి. ఇంకా మేమైతే భీమవరం అయితే వచ్చేసామన్నమాట. డీమార్ట్ చూస్తేనేమో ఖాళీ లేదు, ఎందుకంటే ఆదివారం ఒకటి వెళ్ళాం కదా, ఫుల్ అసలు జనం అయితేనే. ఇంకా నేను మా వారు వచ్చి కేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. అక్కడ మా వారికి ఇలా వెళ్ళామో లేదు 2 జతలు తీసుకొని టప్పునని వచ్చాం కిందకి. ఇంకా నా దగ్గరకు వచ్చేసరికి ఓయమ్మో చాలా టైం పట్టేసింది, ఏది తీసుకోవాలో నాకే తెలియలేదు అన్ని బట్టల్లోని. మా వారు అయితే తెగనవుతున్నారు. ఇంకా వెళ్తా దారిలో అయితే డిమార్ట్ పక్కన అయితే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, మ్యాంగోలు ఉన్నాయి. భలే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పి ఇక్కడైతే ఆగామన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేస్తే ఇలాగ మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. మంచిగా బెల్లం తానికలు అయితే వండేస్తుంది. నాకు చాలా ఇష్టమండి బెల్లం తానికలు. మా ఇంట్లో అందరం తింటాము. ఇంతకు మీకు బెల్లం తానికలు ఇష్టమో లేదో చెప్పేయండి. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? మా పెళ్లి రోజు అని చెప్పాను కదండి, విష్ చేయండి. ఆడుతూ పాడుతూ ఇంచక్క నవ్వుకుంటూ తిట్టుకుంటూ చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ 8 సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది అనమాట. 9వ సంవత్సరంలోకి అడిగి పెట్టేస్తున్నాను. అసలు ఇట్టే గడిచిపోయింది అనిపిస్తుంది. మా పిల్ల అయితే సిగ్గుపడిపోతుంది. ఇంకా మా అమ్మ అయితే సేమియా అయితే కాసింది అనమాట. ఇంకా మంచిగా చికెన్ కర్రీ అయితే అమ్మే వండేసింది, ఫ్రిడ్జ్లో బయట పెట్టేసాము. ఇంకా నేను మా వారు అయితే రెడీ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? గుడికి అయితే వెళ్తున్నాము. మా ఊర్లో ఉన్న గ్రామదేవత అయిన శ్రీ శ్రీ మహంకాళం తల్లి గుడి, అలాగే గంగమ్మ దేవి, ఇంకా వెంకమ్మ తల్లి అయితే ఉన్నారు, దర్శించేసుకున్నాము. ఇంకా అయిపోయాక ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మా వారు వచ్చి ఈరోజు ఏమన్నారులేండి, ఎందుకంటే పెళ్లి రోజు కదా, ఈ ఒక్కరోజు ఎక్స్క్లూజ్ చేస్తారు ఆయన వీడియోలో ఉండడం. నార్మల్గా అయితే ఆయనకి ఇష్టం ఉండదు. బాగా చూడు బాగా ఆయన బతిమాలుతున్నారని చూసి నవ్వుతున్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ పెట్టాలి కాబట్టి మా వారికి అయితే సేమియా అయితే ఒక గిన్నెలో అయితే వేసుకొచ్చాము. ఇంకా తింటున్నారనమాట. ఒక స్మాల్ పిక్ అయితే దిగామన్నమాట. ఇంకా మంచిగా ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తాను, రొయ్యల బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ అమ్మ వండింది, నేనేమో రొయ్యల బిర్యానీ చేస్తాను. ఇంకా అమ్మ ఉన్నదంటే కూతురికి పనే ఉంటుంది చెప్పండి, అమ్మే చేసేద్దే. ఇంకా మా వారైతే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయారు, అవ్వలేదన్నమాట. ఏ పెళ్లి రోజైనా ఏదైనా సరే డ్యూటీకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకా మా వారైతే వెళ్ళిపోతే ఇంకా నేను తెస్తాలే అన్నాను. ఇంకా గుడికి అయితే వెళ్ళి వచ్చేసాక నేనైతే డ్యూటీ ఎక్కాలి కదా, మరి వంట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా డ్యూటీ అయితే ఎక్కేసాను. ఇదేంటో తెలియదు కానీ కొత్త బట్టలు వేసుకున్నానంటే నేనైతే కిచెన్లోకి రాను, ఇంచక్క కూర్చుని అలాగే చూస్తాను అనమాట టీవీలో. ఇంకా అది నాకులాగే ఉన్నారు అందరూనే. ఇదేంటో మరి కొత్త బట్టల మీద వెయ్యన్నా అడిగిపోతాయో లేకపోతే నలిగిపోతాయో తెలియదు కానీ నేనైతే కొత్త చీర కట్టుకున్న కొత్త బట్టలు వేసిన కిచెన్లోకి రాను. ఇంకా మా కిచెన్ చూసారా ఎంత దారుణంగా ఉందో, భయపడకండి. ఎందుకంటే ఈ వంట పెంట అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇంకా ప్రస్తుతం నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కొంచెం చెప్పేయండి. కేఎల్ఎంలో తీసుకున్నాను, అప్పటికప్పుడు తీసుకున్నాను కాబట్టి అక్కడ ఆల్టర్నేషన్ ఏం లేదంట కుట్టించుకుందామంటే. ఇంకా మంచిగా మా పిల్లలకు కూడా పూలు పెట్టేసిన, పూల కోసం కూడా మా పిల్లలు ఇస్తారు. బాక్స్ అయితే ఇచ్చొచ్చి ఇంకా బిర్యానీ తినేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.